భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. ఆ రెండు భగత్ సింగ్ ని సీతారామరాజుని ఒకే లైన్ లో రాయడం వల్ల ఆ భారతదేశం అంతా కవర్ అయినట్టుగా అనిపించింది. కాబట్టి ఈ వర్డ్స్ కి మేము అవార్డు ఇచ్చినాము అని అన్నారు. ఆ పాట కూడా బాలు గారు పాడటం వల్ల నాకు అవార్డు వచ్చింది. అదే ఉదిత్ నారాయణ పాడితే వచ్చేది కాదన్న విషయాన్ని చెప్పారు. ఆయన చాలా అంటే అగనా నాతరా ఇతర మూతరా అంటారు. సో ఒక అవార్డు రావడం అనేది ఒక వ్యక్తి యొక్క కృషి కాదు. సినిమా రంగంలో వాళ్ళంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏ అవార్డు వచ్చినా వాళ్ళ వాళ్ళు వస్తుంది. బట్ మాలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఒక సంగీత దర్శకుడు, ఒక గాయకుడు, ఒక నటుడు, అలాగే ఒక నిర్మాత, వీళ్ళందరి యొక్క టీం వర్క్ నుంచి మాకు అవార్డు వస్తూ ఉంటుంది. అలాంటి అవార్డు వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారి చేతితో నేను అవార్డు తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఆయన ఇస్తున్న 2 చెయ్యిలలో ఒక చెయ్యి అబ్దుల్ కలాంది కాదు, నేను పల్లవిగా తీసుకున్న శ్రీశ్రీ గారి చెయ్యి అనుకున్నాను. చెయ్యి శ్రీశ్రీ అయితే మరి వేళ్ళు 5 ఉన్నాయి కదా. ఒక వేలు చిరంజీవి, ఒక వేలు మణిశర్మ, ఒక వేలు బాలు, ఒక వేలు దర్శకుడు వినాయక్. మరి చిటికెన వేలు ఎవరిది? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను పాటలు రాస్తున్నప్పుడు నా చిరాకుని భరిస్తున్నటువంటి నా భార్యనే చిటికెన వేలనే సంగతి మీకు తెలియజేస్తాను. ఏమైనా ఒక మాట చెప్పి నేను ముగించి వెళ్ళిపోతాను. ఒక యువకుడు ఒక మాట చెప్తా. ఒక యువకుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా దేవుడా, నువ్వు జీవితం అన్ని పెట్టించినావు కదా, అన్ని బాగా చేసినావు కదా, అందరినీ సమానంగా ఏ కష్టం లేకుండా ఒకటే తిరిగి మంచిగా పరుపులు ఉన్నట్టుగా ఉంచొచ్చు కదా. ఊరికే ఒకసారి కష్టం పెడతావు, తెల్లారి గొడవ పెడతావు, ఎప్పుడు టెన్షన్ పెడతావు, ఎప్పుడు పైకి పెడతావు, కింది పెడతావు, నీకు రోగం అన్నాడు. అప్పుడు దేవుడు అన్నట్టుగా, ఏంటయా వచ్చి అందరూ పూలు పెడతారు, పండ్లు పెడతారు, అన్ని తిట్లు పెడతాను ఏంటయా, అసలు ఏంటి ఉద్దేశం నాకు చెప్పు, సమానంగా పెట్టచ్చు కదా, ఎందుకు ఇట్లా పైకి కిందికి చేస్తావు, ఇవాళ కష్టం రేపు ఇష్టం ఇదంతా. ఎందుకంటే దేవుడు అన్నట్ట, నువ్వు ఎప్పుడన్నా ఈసీజీ రిపోర్ట్ తీసుకున్నావా అన్నాడు. అమెరికాలో ఈకేజీ అంటారు, మేము అక్కడ ఈసీజీ అంటారు. ఈసీజీ రిపోర్ట్ తీసుకున్నావు అంటే నేనేం అడుగుతున్నా, నువ్వేం జవాబు చెప్తున్నావు? నేను అడిగేదేమో సమానంగా వచ్చు కదా అంటే నువ్వు ఈసీజీ నిజంగా నేను అందుకే బండలు ఉంటావు అన్నాడు. లేదే తీసుకున్నావా? నేను తీసుకోలే, నాకెందుకు, మా తాతను మనం తీసినాం, ఎట్లా ఉంది రిపోర్టు? నార్మల్గా ఉంది, గట్టిగా ఉన్నాడు మా తాత. మీ తాత కాదు, రిపోర్ట్ ఎట్టుందన్నాడు. రిపోర్ట్ ఎట్టుంటుంది? నార్మల్. ఎట్లా ఉందయ్యా రిపోర్ట్, రేఖా చిత్రం ఎట్లా ఉంది అన్నాడు. ఎక్కడుంది? ఇట్లా 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 ఉండదు. మరి ఒకవేళ ఇట్లనే ఉన్నకు సమానంగా ఏమన్నట్టు అన్నాడు. సమానంగా ఇట్లనే చచ్చిపోయినట్టు అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, మిమ్మల్ని చచ్చిపోయిన శవాలుగా చేయడం లేని ఉద్దేశం నాకు లేదు కాబట్టి మీకు కష్టాలు నష్టాలు ఒక పైన కింద పెట్టాను అనిపించేవాడు. Every minute we have to fight our own battle. అందుకే ఒక గాలి వానలో తుఫాను లోపల ఒక పక్షి వచ్చి విరిగిపోతున్న ఊగులాడుతున్నటువంటి చెట్టు మీద నిలబడితే నాలాంటి వాడు తెలియని వాడు అడిగాట, ఓ పక్షి అది ఎప్పుడు విరిగిపోతుందో దానికి తెలియదు, నువ్వేంటి దాని మీద నిలబడ్డావు, విరిగిపోబోయే చెట్టు మీద నీకు అంత నమ్మకం ఉందా అంటే, ఓరి అక్కు పక్షి, విరిగిపోబోయే చెట్టు మీద కాదు నాకు నమ్మకం, నా రెక్కల మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నిలబడ్డాను ఇక్కడ అని చెప్పినాను. అందుకే ఒక్కటే జననం, ఒక్కటే మరణం, ఒక్కటే గమనం, ఒక్కటే గమ్యం, ఒక్కటే జననం, ఒక్కటే మరణం, ఒక్కటే గమనం, ఒక్కటే గమ్యం. తెలుగు పొందే వరకు అనుకునేదు మనకు, బతుకు అంటే గెలుపు, తెలుగు కొరకే బతుకు. కష్టాలు రాని, నష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏదైనా కానీ ఎదురేది రాని, ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు, నిండి మీ కద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. తెలుగు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బతుకు. చిరునవ్వే చిరునామై నీ ఎదలో నేనుంటా, నీ నుదుటి రేఖలపై
నమ్మకమే మనకున్న బలం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. తెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారా ఇక్కడ మాకు ఏర్పాటు చేసిన రవి అండ్ లెనిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఎప్పుడైనా ఏం కోరుకుంటానంటే, దేవుడు వరమందిస్తే నేను ఈ సభనే కోరుకుంటానే. తాజ్ మహల్లో కనబడుతుందా మీ నవ్వులలోని అందం? కాశ్మీరులో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం? నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. థ్యాంక్ యూ.